పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్టమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 40 లక్షల చొప్పున నిధులతోటి ల్యాబ్ల సముదాయం నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు, వైద్య సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివరించారు. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇది అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి 39,80,296 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్లో ల్యాబ్ ఉంటుంది, అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రిసెప్షన్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, అలాగే మరుగుదొడ్లు ఉంటాయి, అలాగే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నిటితో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు చేస్తున్నాం. అన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చిట్టమూరులో మొట్టమొదటిగా 39,81,296 రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయబడడం నిజంగా సంతోషంగా ఉంది. మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రికమెండేషన్ నాకు ఇస్తే రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా, అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తానమ్మా. కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తెల్లారా. అట్లాగమ్మా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే మీరంతా పేదవాళ్ళతో పనిచేసేవాళ్ళమ్మా. మీకు నమస్కారం పెడితే పేదవాళ్ళకి నమస్కారం పెట్టండమ్మా. మీ అందరికీ నమస్కారం తల్లి. దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆర్ఎంపీ దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మోటివేట్ చేయాలమ్మా. మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు, మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు, మంచి మందులు కూడా కాస్ట్లీ మందులు కూడా హాస్పిటల్లో దొరుకుతాయి. కానీ కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడతారు వచ్చేదానికి. అది లేకుండా మీరు అందరూ మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ పేదవాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.